అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులతో సాకేతపురి భక్తజన సంద్రంగా మారింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో తిరుమల తిరుపతి దేవుళ్ల స్థానం అధ్యయనం నిర్ణయించింది. దైవ దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్లో గంటల తరబడి నిల్చున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడంలో టీటీడీకి మంచి పేరు వచ్చింది. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు వచ్చే ఆలయంగా, రెండో ధనిక దేవాలయంగా పేరుంది. దీనితో టీటీడీ అవలంబిస్తున్న రద్దీ నిర్వహణ అధ్యయనం కోసం త్వరలోనే అయోధ్య నుంచి తిరుమలకు టీటీడీ ప్రదర్శన. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య ట్రస్ట్ అధికారులు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో మాట్లాడారు. ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడానికి తిరుపతికి వెళ్లాలనుకున్నారు. వారి విన్నపాన్ని అంగీకరించిన టీటీడీ తిరుపతికి రావాలని ఆహ్వానం పంపింది. కాకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాయి. తిరుమల ఆలయానికి 3 లక్షల మందికి పైగా భక్తులు వస్తుంటారు. వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, పండుగలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య 1,00,000 దాటుతుంది. దర్శన క్యూ లైన్లు, వసతి కేంద్రాలు, లడ్డూ కౌంటర్లు, టోకెన్ సెంటర్లు, అన్నప్రసాదం కాంప్లెక్స్ వంటి ప్రాంతాలు పెరుగుతూ టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రద్దీ నిర్వహణ విధానం ద్వారా పరిస్థితి చక్కబెడుతోంది. మహారాష్ట్రలోని షిర్డీ సంస్థాన్, జమ్మూలోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే తిరుమలను సందర్శించింది. కాగా టీటీడీ జమ్మూ, హర్యానా, న్యూఢిల్లీ, ముంబై, భువనేశ్వర్, హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, బెంగళూరులో దేవాలయాలను స్థాపించారు.